శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ కంజనేత్ర హిరణ్య కశ్యపాంతక శూర సాధురక్షణ శంఖ చక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగర శయన కృష్ణవర్ణ పక్షివాహన నీల భ్రమర కుంతల జాల పల్లవారుణ పాద పద్మయుగల చారు శ్రీ చందనాగరు చర్చితాంగ కుంద కుట్మల దంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఆభరణములచే ప్రకాశించువాడవు, శోభస్కరమగు ధర్మపురమున నివసించువాడవు, విపత్తులను రూపుమాపి దుష్టులను సంహరించువాడవు అగు ఓ నరసింహస్వామి, నీవు శ్రీదేవికి భర్తవు, దేవతలచే పూజింపబడువాడవు, సముద్రము వలె గంభీరమైన వాడవు, భక్తులను బ్రోచువాడవు, కోటి సూర్యుల తేజముతో ప్రకాశించువాడవు, పద్మముల వంటి కన్నులున్నవాడవు, చేతులందు శంఖచక్రములు గలవాడవు, హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని బ్రోచిన సన్మార్గుల రక్షకుడవు, పాలసముద్రమున పవలించువాడవు, నల్లని కేశపాశములు కలవాడవు, చిగురాకుల వంటి ఎర్రని పాదపద్మద్వయము గలవాడవు, మంచి గంధము మొదలగు సువాసన ద్రవ్యములు శరీరమునను పూయబడినవాడవు, మల్లె మొగ్గల వంటి పలు వరుస గలవాడవు, వైకుంఠమందుండు వాడవు, నీకు నమస్కారము. పద్మలోచన సీస పద్యముల్ నీ మీద జెప్పబూనితినయ్య చిత్తగింపు, గణయతి ప్రాస లక్షణము చూడగలేదు, పంచకావ్య శ్లోక పఠన లేదు, అమరకాండ త్రయంబరసి చూడగలేదు, శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు, నీ కటాక్షంబునా నే రచించితిగాని ప్రజ్ఞనాయదిగాదు ప్రస్తుతింప, తప్పుగల్గిన సద్భక్తి తక్కువౌనే, చెరుకునకు వంకబోతేమి చెడునె తీపి, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, కమలనేత్ర, నీపై నేను సీసపద్యముల చెప్పబూనితిని, స్వీకరించుము. ఘనము యతి ప్రాస వియమములను పాటించలేదు, నేను పంచకావ్యములను అమరమును శాస్త్ర గ్రంథములను చూచినవాడనుగాను, నీ దయాబలముతో వ్రాసితినే గాని ఇది నా ప్రజ్ఞ కాదు, చెరుకునకు వంకర కలిగినను తీపి తరగనట్లు ఇందులో ఏమైనా తప్పులు దొర్లినను నా భక్తిలో మాత్రం లోపం లేదు సుమా. నరసింహని దివ్య నామ మంత్రము చేత దురిత జాలములెల్ల దోలవచ్చు, నరసింహని దివ్య నామ మంత్రము చేత బలువైన రోగముల్ బాపవచ్చు, నరసింహని దివ్య నామ మంత్రము చేత రిపు సంగముల సంహరింపవచ్చు, నరసింహని దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల ధర్మవచ్చు, బలిరనేని మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, అమోఘమైన నీ నామమును జపించి పాపములన్నిటినీ పారద్రోలవచ్చు, కఠిన వ్యాధులను తొలగించవచ్చు, శత్రుసేనలను చంపవచ్చు, ప్రాణములు గొనిపోవు వచ్చిన యమదూతలను తరమవచ్చు. ఆహా, నేను గొప్పదగు నీ మహామంత్రము చేత దివ్యమగు వైకుంఠ పదవిని పొందవచ్చును.
ఆదినారాయణాయనుచు నాలుకతోడ పలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగముగ నమస్కార నమర్పణ చేసి ప్రస్తుతించెదనయ్య బహువిధముల. ధరణిలో నరులెంత దండివారైనను నిన్నుగానని వారినే స్మరింప. మేము శ్రేష్ఠుల మంచు మిడుకుచుండెడి వారి చెంత చేరగబోను శేషశయన. పరమసాత్వికులైన నీ భక్తవరుల దాసులకు దాసుడను సొమ్మి ధరణిలోన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, నీవే సృష్ట్యాదిమూర్తివని తెలిసి నిన్నే స్తుతించు వారి కాళ్లకు సాష్టాంగపడి వారిని అనేక రీతులా స్తుతించదను. కానీ వారెంత గొప్పవారైనను నిన్ను తెలియక తామే గొప్పవారమని విర్రవీగు వారి దరికి మాత్రము చేరను. పన్నగశయన, ఈ భూమి అందు మిక్కిలి మంచి గుణములు గల నీ భక్తుల యొక్క సేవకులకు కూడా నేను దాసుడనై ఉంటాను. ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు, ద్రవ్యమిమ్మని వెంట దగులలేదు, కనకమిమ్మని చాలా కష్టపెట్టగలేదు, పల్లకిమ్మని నోట పలుకలేదు, సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగలేదు, భూములిమ్మని పేరు పొగడలేదు, బలమునిమ్మని నిన్ను బ్రతిమాలగాలేదు, పశులనిమ్మని పట్టుబట్టలేదు. నేను గోరినదొక్కటే నీలవర్ణ, చెయ్యనను మోక్షమిచ్చిన జాలు నాకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహ, నాకు సంపదలు, ధనము, బంగారము, సవారీలు, ఆభరణములు, భూములు, జవసత్వములు, పశువులు ఇమ్మని నీ వెంటబడుట, నిన్ను పొగడుట, బ్రతిమాలుట, పేచి పెట్టుట వంటి పనులు చేయలేదు. ఓ నీలవర్ణ, నేను కోరేదొక్కటే, తొందరగా నాకు ముక్తినిస్తే చాలు. మందుడనని నన్ను నిందజేసిననేమి, నా దీనతను చూచి నవ్వనేమి, దూరభారములేక తూలనాడిననేమి, ప్రీతి సేయక వంక బెట్టనేమి, కక్కసంబులు బల్కి వెక్కిరించిననేమి, తీవ్ర కోపము చేత తిట్టనేమి, హెచ్చు మాటల చేత నెమ్మలాడిననేమి, చేరిదాపటి గేలి సేయనేమి, కల్పవృక్షము వలె నీవు గల్గినంక ప్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ పద్మనాభ నరసింహ, మందబుద్ధినని దీనుడనని నిందించినా, నవ్వినా, ఆలోచించకుండా కసిరి కొట్టినా, మేలు చేయక తప్పులెంచినా, తూలనాడినా, తిట్టినా, కాని మాటలన్నా, వెక్కిరించినా, ఈ ప్రజలు ఏమి చేసినను కామితార్థములను తీర్చు కల్పవృక్షమగు నీవు నాకు గలిగియుండగా వాళ్ళందరినీ లక్ష్యపెట్టు పని నాకెందుకు? చిత్తశుద్ధిగా నీకు సేవ చేసెదగాని పుడమిలో జనుల మెప్పులకు గాదు, జన్మ పావనతకై స్మరణ చేసెదగాని సరివారిలో ప్రతిష్టలకు గాదు. ముక్తి కోసమునే మ్రొక్కి వేడెదగాని దండి భాగ్యము నిమిత్తంబుగాదు, నిన్ను బొగడు విద్య నేర్చి తినే కాని కుక్షి నింపెడి కూటి కొరకుగాదు. పారమార్థికమునకునే పాటుబడితి, కీర్తికి నపేక్ష పడలేదు కృష్ణవర్ణ. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహమూర్తి, నిర్మలమైన మనస్సుతో నిన్ను సేవిస్తాను గాని లోకములోని జనుల పొగడ్తకు మాత్రము కాదు. జీవితాన్ని పావనము చేసుకునేందుకు నిన్ను జపిస్తాను కాని
తోటివారిలో గొప్పతనం కోసం కాదు. మోక్షము నిమ్మని నీకు మ్రొక్కుతానే గాని సిరి సంపదల కోసము కాదు. విద్యా సార్థక్యం కోసం నిన్ను పొగుడుతానే కాని పొట్టనింపే తిండి కోసం కాదు. మోక్షం కొరకు శ్రమపడ్డానేగా. శ్రవణరంధ్రములని సత్కతల్పాడంగలేశమానందంబులేనివాడు పుణ్యవంతులు నిన్ను పూజ సేయగజూచి భావమందుత్సాహపడనివాడు భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగ తత్పరత్వములే కతలగువాడు తన చిత్తమందు నీ ధ్యానమెన్నడు లేక కాలమంతయు వృధా గడుపువాడు వసుధలో నెల్ల వ్యర్థుండు వాడెయగును మరియు జడుగాక ఎప్పుడు మమత నొంది. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, నీ కథలు విని సంతోషించనివాడు, మంచివారు నిన్ను పూజించగా చూచి ఆనందించనివాడు, భక్తులు నీ గొప్పతనము పొగడగా పారవశ్యము లేక తొలగిపోవువాడు, ఆత్మయందు నిన్ను గూర్చి స్మరణ చేయక జీవితమంతయు వృధాగా గడుపువాడు ఈ భూమిలో ప్రయోజనము లేనివాడై ఎల్లప్పుడూ మోహము నొంది పాడైపోవును. గౌతమి స్నానాన కడతేరుదామంటే మునసి చన్నీలలో మునుగలేను, తీర్థయాత్రలచే కృతార్థుడౌదామంటే పడలి నేమంబునే నడుపలేను, దాన ధర్మముల సద్గతిని జందుదమంటే ఘనముగా నా వద్ద ధనము లేదు, తపమాచరించి సార్థకత నొందుదమంటే నిమిషమైన మనసు నిలువలేదు, కష్టముల కోరువ నా చేత కాదు నిన్ను స్మరణ చేసెదనా యథాశక్తి కొలది. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, గోదావరిలో స్నానము చేసి తరించాలనుకుంటే ఆ చన్నీళ్లలో దిగలేను, పుణ్యక్షేత్రాలు తిరగాలంటే కష్టపడి నియమనిష్టల్ని పాటించలేను, దాన ధర్మాలు చెయ్యాలంటే డబ్బు లేదు, తపస్సు చేద్దామంటే మనసు నిలకడలేదు, కష్టాలు వహించడం నా చేత కాదు, నా శక్తి కొద్దీ నిన్ను ధ్యానిస్తుంటాను. అర్తివాన్రకు నీక హాని చేయుట కంటే దెంపుతో వసనాభిదినుట మేలు, ఆడబిడ్డల సొమ్మునపహరించుట కంటే బండగట్టుక నూతబడుట మేలు, పరుల కాంతల బట్టి బల్మిగూడుట కంటే బడవాగ్ని కీలులా బడుట మేలు, బ్రతకజాలక దొంగ పనులు చేయుట కంటే కొంగుతో ముష్టెత్తుకొనుట మేలు, జలజదల నేత్ర నీ భక్త జనుల తోడ జగడమాడుట కంటెను చావు మేలు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, ముష్టివారికి దానము చేయకుండా బాధించే కన్నా విషం తినడం మంచిది. ఆడపిల్లల ఆస్తులు అపహరించే బదులుగా మెడకొక బండరాయి కట్టుకొని నూతిలో దూకడం మంచిది. పరస్త్రీలను బలాత్కరించి అనుభవించడం కన్నా అగ్నిజ్వాలల మధ్య పడటం మంచిది. బ్రతకలేక దొంగతనం చేయడం కన్నా చెంగుచాచి ముష్టెత్తుకొనడం మంచిది. తామర పూరేకుల వంటి కన్నులు గల స్వామి, నీ భక్తులతో తగవులాడడం కన్నా చచ్చిపోవడమే చాలా మంచిది.